హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు గ్రేట్ ఇన్ఫో తెలుగు. ఈ వీడియోలో మనం ఓజీ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్లో ఉన్న కొన్ని స్మాల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుతుందాం. నేను ఆల్రెడీ ఓజీ టీజర్ గురించి ఒక బ్రేక్ డౌన్ వీడియో చేశాను, అది మన ఛానల్లో ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఆ వీడియోని చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతాను, ఆ వీడియో లింకు వెళ్ళి చూసేయండి. అండ్ ఆ వీడియో ఎందుకు చూడాలంటే ఆ వీడియోకి 1.2 lakh వ్యూస్, 2.8K లైక్స్ అండ్ 178 కామెంట్స్ ఉన్నాయి. ఆ వీడియో డీటెయిలింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఎందుకంటే అంత నెక్స్ట్ లెవెల్లో ఉండకుంటే ఇన్ని వ్యూస్, ఇన్ని లైక్స్, ఇన్ని కామెంట్స్ వచ్చేవి కాదు. సో ఒకవేళ మీరు కనుక చూసుండకుంటే వెళ్ళి చూసేయండి. అండ్ ఇప్పుడు ఈ పోస్టర్ గురించి చూస్తే మాత్రం పీకే గారి లుక్ అయితే ఎక్సలెంట్గా ఉంది అండ్ పోస్టర్ డిజైనింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ డీటెయిల్ వచ్చేసి పోస్టర్లో లెఫ్ట్ సైడ్ పీకే గారి వెనక నుండి డివివి లోగో వరకు ఒక మ్యాప్ ఉండడాన్ని మనం గమనించవచ్చు. అది ముంబై మ్యాప్. అండ్ ఇక్కడ క్లియర్గా మనం బాంబే హార్బర్ అని రాసి ఉండడం చూడొచ్చు. ముంబైని బాంబే అని 1995 ముందు వరకు పిలిచేవారు. 1995లో బాంబేని అఫీషియల్గా ముంబైగా మార్చారు. సో దీన్ని బట్టి చూస్తే మూవీలో కొంత పార్ట్ 1995 బిఫోర్ టైంలో జరుగుతుంది. అండ్ ఈ మూవీలో కొంత పార్ట్ 1995 బిఫోర్ అంటే 90sలో ఉంటుందని నేను టీజర్లో కూడా చెప్పాను. సో అది ఇక్కడ పోస్టర్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ డీటెయిల్ చూస్తే పీకే గారి మెడలో ఒక లాకెట్ ఉంది అండ్ కొంచెం చూస్తే టైర్ లాగా అనిపిస్తుంది నాకు. మరి మీకెలా అనిపిస్తుందో వెళ్ళి కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ కానీ అబ్జర్వ్ చేస్తే స్క్రాచెస్ ఉండడాన్ని గమనించవచ్చు. ఈ స్టిల్కి ముందు ఏదైనా యాక్షన్ సీన్ జరిగి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ పీకే గారు హ్యాండ్లో జనసేన పార్టీ సింబల్ అయిన గాజు గ్లాస్లో టీని పట్టుకొని ఉంటాడు. అండ్ ఆ గ్లాస్లో నుండి పొగలు రావడానికి కూడా చూడొచ్చు, ఎందుకంటే మన సుజీత్ డీటెయిలింగ్ ఆ లెవెల్లో ఉంటుంది. అండ్ పీకే గారు నెయిల్స్ కొంచెం పెరిగాయి. అండ్ పోస్టర్ కింద చూస్తే మొత్తం థిక్ రెడ్ కలర్లో ఉంది. మేబీ అది బ్లడ్ అయి ఉండొచ్చు, లేదా సన్సెట్ వాటర్లో పడి రిఫ్లెక్ట్ అయి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ పోస్టర్లో బర్డ్స్ ఎగరడానికి చూడొచ్చు. మొత్తం అవి 5 బర్డ్స్ ఉన్నాయి పోస్టర్లో. అండ్ నెక్స్ట్ డీటెయిలింగ్లోకి వెళ్తే పోస్టర్ని కొంచెం జూమ్ చేస్తే పీకే గారి స్పెట్స్లో బిల్డింగ్ రిఫ్లెక్షన్ని చూడొచ్చు. అండ్ ఆ బిల్డింగ్స్ చూడడానికి ఈ హోటల్ లాగే ఉంది. అండ్ పీకే గారు పెట్టుకున్న స్పెక్స్ కంపెనీ నేమ్ వచ్చేసి రేబాన్. అండ్ సెప్టెంబర్ 27లో కటానాని మనం చూడొచ్చు. అండ్ 2లో 7లో లైట్గా బ్లడ్ మార్క్స్ని కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే నిఖిల్ అన్రీప్ అని పేరు రాస్తుంది. అండ్ ఈ పోస్టర్ డిజైన్ చేసిన పేరు అతనిది. హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రో, లవ్ యూ సో మచ్. అండ్ ఈ పోస్టర్ని డివివి వాళ్ళు వాళ్ళ ఎక్స్ అకౌంట్లో, అదే ఒకప్పుడు ట్విట్టర్ అని పిలిచారు, ఇప్పుడు ఎక్స్ అని పిలుస్తున్నారు, ఆ ఎక్స్ అకౌంట్లో కరెక్ట్గా 6th February 2024 ఈవినింగ్ 4:14 PM పోస్ట్ చేయడం జరిగింది. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ నా డీటెయిలింగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా పీకే గారి ఫ్యాన్స్కి అయితే షేర్ చేయండి. అలాగే మన గ్రేట్ ఇన్ఫో తెలుగు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మన సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఫాలో అయిపోయండి. And thanks for watching this video. This is Trinal Palvai. Meet you in the next video. Signing off.